చాలా మందికి మా స్మోకీడోకి ఎలా స్టార్ట్ చేసామో, మరి జర్నీలో ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేసామని అడుగుతూ ఉంటారు. సో మేము స్మోకీడోకి స్టార్ట్ చేసే ముందు మేము ఎప్పుడు కానీ ఇన్ని అవుట్లెట్స్ చేయాలి, లేకపోతే ఇంత పెద్ద బ్రాండ్ అవుతుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు. సో వీ జస్ట్ స్టార్టెడ్ విత్ అ బేసిక్ పాకెట్ మనీకి మనము ఇది చేసుకోవాలి అని, లేకపోతే ఒక అవుట్ ఆఫ్ ప్యాషన్ ఎప్పుడు ఏదో ఒక బిజినెస్ అనుకుంటూనే ఉంటాం, చేస్తామని. కానీ అది మేము అనుకునే లోపల వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేస్తుంటారు అనమాట. సో దిస్ వన్ వాజ్ వెరీ ఫాస్ట్ అండ్ వీ నెవర్ ప్లాన్డ్ ఇట్ టు బి హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. అనుజ్ ఒక రోజు ఏదో ఇట్లా నాకు నైట్ కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా బిజినెస్ ప్లాన్ ఉంది. సో నార్మల్లీ కోవిడ్ టైంలోనే సంతోష్ వచ్చేసి ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతుండే. సో వీ యూస్ టు టాక్ ఎవ్రీడే ఫోన్ చేసేసి వీ షుడ్ డూ సమ్ బిజినెస్, పాకెట్ మనీ మనము పేరెంట్స్ తోటి కాకుండా మనమే వీ షుడ్ డూ సంథింగ్ అని ఎవ్రీడే మేమిద్దరం కాల్ చేసుకొని, ఈవెన్ మై బ్రదర్ ధనుష్ కూడా కాల్ చేసి వీ టు డిస్కస్ ఏదైనా బిజినెస్ చేయాలి, హోటల్ పెట్టాలి అని. సంతు కాల్ చేసేసి చెప్తుండే ఏదన్నా ఈజ్ టు టెల్ సమ్ అదర్ బిజినెస్ డిస్కస్ చేసి, హైదరాబాద్ లో యాక్చువల్లీ మేము ఫస్ట్ ప్లాన్ చేసింది ఒక ఆంధ్ర రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని. సో దెన్ వీ థాట్ ఎందుకు అంత పెద్దగా స్టార్ట్ చేయాలి, లెట్స్ స్టార్ట్ సంథింగ్ స్మాల్ అని సంజయ్ నగర్ కి వి వర్ సర్చింగ్. ఫస్ట్ మనం కళ్యాణ్ నగర్ లో లొకేషన్ ఎత్తుకెట్టాము. సో అన్ని బెంగళూరులో, మనకి బెంగళూరు ముందు మేమంతా చదువుకోయింది ఇక్కడే కాబట్టి వీ నో లిటిల్ బిట్ హౌ వాజ్ ద ప్లేసెస్ అండ్ స్టఫ్. సో వీ వెంట్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ ద ప్లేసెస్. మాకు సంజయ్ నగర్ లో లొకేషన్స్ కి చూడడానికి వెళ్ళినప్పుడు మాకు ఒక చిన్న షెడ్ లాంటిది స్పేస్ దొరికిండే. సో మనము అంత పెద్ద స్పేస్ తో మేము చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ లైక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కి పర్పస్ కానీ మనకి అన్ని రకంగా అనుకూలంగా ఉంది అని వీ టుక్ అప్ స్మాల్ స్పేస్ దట్ ఈస్ ఆల్మోస్ట్ 150 square feet. దాన్నే రెడీ చేసి ఒక కొత్త థీమ్ అంతా సెట్ చేసి, పేరు కూడా మేము దానికి ఆపోజిట్ లో ట్రఫుల్స్ అనే ఒక ప్లేస్ ఉండే, అక్కడ మేము కొన్ని నేమ్స్ షార్ట్ లిస్ట్ చేసుకొని అక్కడుండే కస్టమర్స్ తోనే రివ్యూ తీసుకొని ఏది బెటర్ గా, ఏది క్యాచీ ఫంకీగా ఉంది అని వి షార్ట్ లిస్టెడ్ అండ్ వి హార్డ్లీ టుక్ 10 minutes టు ఫైనలైజ్ ద నేమ్. ఇంకా 1 by 1 మేము చేసుకుంటూ వచ్చాం. ఈవెన్ స్టార్టింగ్ ఆఫ్ ద 2-3 months మాకు రెసిపీ ఎలా ఇవ్వాలో, ఎలా సెట్ చేయాలో తెలియలేదు. సో స్మోకీడోకి అనే పేరు కూడా మేము హార్డ్లీ టుక్ 10 to 15 minutes టు ఫైనలైజ్. దాని తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఇన్ ఎ పాజిటివ్ నోట్, ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ఎ ప్లేస్. దెన్ మేము ట్రయల్స్ స్టార్ట్ చేసాము. సో వీ టు మేక్ సంతు ఇంట్లో వీ టు మేక్ ఆప్రికాట్ డిలైట్ ట్రయల్స్, చూరోస్ ట్రయల్స్ చేసాము. షెఫ్స్ అంతా అప్పుడు లేకుండే మా దగ్గర. ఫస్ట్ మేమందరం ఇంట్లోనే చేసి దెన్ షెఫ్స్ వచ్చారు, 2 షెఫ్స్ వచ్చారు. దెన్ వీ డిడ్ షవర్మా. ఈవెన్ షవర్మా మిషన్ ఆల్సో సంతు పేపర్ లో డ్రా చేసి, అంటే అలాంటి మిషన్ చేయాలని ముందు లేకుండే. దెన్ ఫ్యాబ్రికేటర్ దగ్గర పోయి వీ టోల్డ్ అదొక 2-3 మిషన్స్, ఒక 2 మిషన్స్ ఫెయిల్ అయినాయి కదా. 2 మిషన్స్ మనకి ఏది మనం అనుకున్నట్లు డిజైన్ సంథింగ్ అదర్ దెర్ వాజ్ ఎ ఫాల్ట్. సో దాన్ని మనం కస్టమైజ్ చేసుకొని మరీ దాన్ని రెక్టిఫై చేసి ఎవ్రీథింగ్ వాజ్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్. బట్ అట్ ద ఎండ్ ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్. దెన్ మేము షవర్మాస్ ఫస్ట్ 10 to 15 days ఫ్రీగా ఇచ్చాం అందరికి కస్టమర్స్ కి. బికాస్ వీ లైక్ అంటే మేము ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తుండే. సో వాట్ ఆర్ మా ఇంటెన్షన్స్ ఏముండే అంటే, వీ డోంట్ హ్యావ్ టు డూ 1 flavor ఇన్ షవర్మా, లెట్ us డూ మల్టిపుల్. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేసేసి కస్టమర్స్ రివ్యూ చేసుకొని దెన్ విల్ ఫైనలైజ్ ఎ మెన్యూ అని 10 బిఫోర్ ఓపెనింగ్. సో మేము లాంచ్ చేయకముందే 15 days we used to do trials on the taste and we used to give to customers వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ ని we did one final menu like that. ఇప్పుడు then till that date also we never thought it will become so big. అంటే we never, మా ఏమంత లేకుండే, we thought ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసి దెన్ ఆ బిజినెస్ నుండి let's see what will happen అని. See, if you ask us why we started or why we chose only shawarma cuisine is, there are so many multiple brands for burgers, for even say street food like momos. There is Wow Momos. There are so many other brands. But when it's coming to shawarma, that too especially for a charcoal thing, there is no such a big brand. So we wanted to do something different and unique.
where no one is doing. So we chose to do a charcoal shawarma brand. And how did we do so many stores? So once మేము బెల్ రోడ్ లో ఓపెన్ చేసినాక దెన్ మై బ్రదర్ వాస్ దేర్ ఫ్రమ్ ఫస్ట్ ఓన్లీ, స్టార్టింగ్ నుండే ఉన్నారు. బట్ ఈ టోల్డ్ he initiated that I'll open one more store in Hyderabad. That's how Hyderabad lo Bell Road, we started in Bell Road, but it became famous in Hyderabad. It became viral in Hyderabad. Then immediately we opened in Koramangala. Koramangala lo what we did, we started marketing it. So we thought why can't then we got confidence that this product have potential for to open multiple places lo open cheyachani. We got one confidence. Then that's how our journey started. From third outlet only we started getting franchisee options. We got almost 2,000 to 3,000 franchise From third outlet. When we started third Koramangala outlet. But we didn't give the franchise because we don't want to lose the brand value or even the taste. 1 year we didn't consistency. give, no? No, 1 year we didn't give. We started giving franchises only when people are started copying same concept, same theme, everything same. Even same menu. Same menu. If you see their menu also, you will understand. They even hired same staff. They hired our staff and they did. So they're copying. So we thought it's like we are losing out opportunity, or we'll be we thought of starting our to give the franchises, because it's highly impossible to maintain in the different states or even different places. So we started giving franchises. The first outlet Only was we never Mysore. gave franchise in Bangalore or Hyderabad or Mangalore. So all the We outlets started our first franchise in Mysore. And Mysore outlet opening was the very craziest opening. It was almost 3,000 people have come on the opening day. we couldn't And control the it crowd was also. so overwhelming for us also. So we saw how much craze our brand has that day, and from that day we got encouragement in doing franchises. And later we have expanded our stores to 8 states now, and we have an opening also in Odisha. Tomorrow is the opening. That is on the March 8th. We are targeting to open 100 stores. So in this journey, so we're gonna open 100 stores soon in 2 or 3 years. So why we started YouTube journey? Because we want to show our journey, how we're gonna open 100 stores, what struggles we'll face in between, and how we are gonna maintain the stores we opened already. So how we are managing both the things, how we are opening the stores and managing the stores which are already present. So we want to show that journey for you guys also. That's why we started YouTube content, so that some people will see our journey and start their own brand. That's why we started YouTube. So today we have 40 outlets, so there are 60 more outlets It's not to open. 41. So now 60 more outlets we have for the opening. So this journey, we have started our YouTube journey now. So we want you to support us, and we want you to know how we run our brand and how we are going to manage our brand. So many people ask us, how do you maintain this? So by this YouTube channel, you will get to know everyday updates, everyday videos, and we'll keep updating on every new thing we are doing. మా జర్నీని మొత్తం అంతా మీకు ఇట్లా డే టు డే అప్డేట్స్ లో వీడియోస్ లో పెడుతుంటాము. మా యూట్యూబ్ ఛానల్ ని కూడా ఫేస్బుక్ లో ఫాలో కాండి. విల్ గెట్ మోర్ అప్డేట్స్. మీ సపోర్ట్ ఎంతగానో మాకు అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.